నీ వెనకాల ఎవడున్నాడు? హార్మోనియం వాయించి కూడా ఉన్నాడు. రాత్రికి వాయిస్తాడు. వెళ్ళు. మనతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు. ఎల్లారంటే కళ్ళు మంటకెత్తుతాయి. కళ్ళు మంట ఎక్కినా సరే ఏదో రకంగా డ్రాప్ చేసుకున్నా సరే కానీ చేద్దాం. వదిలే రకం కాదు ఇక్కడ. ఆ వయసులో మనం మిషన్ ఆన్ చేస్తే 20 ఎకరాలు తడిచిపోయి అని ఎల్లారి గట్ల ఆన్ చేసి పోండి మోటరు. పొద్దు పైకి వచ్చేటప్పుడు కల్లా ఎకరన్నారండి తడిసిది. మనతో పెట్టుకోక మామూలుగా ఉండదు. చెమటలు కారిపోతాయి. తుడుచుకో పక్కకెళ్ళి. రెడీ? ఓ పాట వేస్తావా? డ్యాన్స్ వేస్తావా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కని ఈవెంట్. నీకు ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి. ఏంటది? ఎంతో కాలం నుంచి తను వెనకే ఉంటుంది తెలుసా? ఎవరు అనకాలా? ఎవరు అనకాలండి. ఇక్కడ సింగర్ సునీత ఉంది తెలుసా? ఎవరు సునీత అంటే? సింగర్ సునీత. ఆవిడా? ఎస్. అవునేమో మనకు రాక్ స్టార్ కోపం. బీభత్సంగా రేటు తక్కువ, విషయం ఎక్కువ. రాక్ స్టార్. నువ్వు సాగు కొట్టావా పెళ్లి కొట్టావా? నువ్వు ఇంటికాడ కూడా ఇలాగ కొడతావా? ఇక్కడ కొడతావా? సరే కానీ పొద్దున్న పేమెంట్ తీసుకొని ఇంటికి వెళ్తా చూడు, అప్పుడు ఎలా కొడతావు దెబ్బ? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా కొడుతున్నారా? మధ్యాహ్నం భోజనం అయిపోయి 3 గంటలకు హాయిగా మంచం మీద పడుకొని చల్లగాలిగా ఉండేటప్పుడు ఎలా కొడతావు? కొడతావు చెప్పు. ఆపు. మన దెబ్బ ఎలాగుంటా చెప్పు. సాగు దెబ్బ కాదురా, ఇది మన దెబ్బ. పసలేదు. తగ్గిలేస్తున్నారు ఇప్పుడు. గులారి గట్టు మీద రావసలు కావే ఊరింటా కెట్టుకున్న సందామవే. గులారి గట్టు మీద రావసలు కావే ఊరింటా కెట్టుకున్న సందామవే. ఊరంతా చూడుకుంటే తల్లి నిద్రపోయిందే. పాలనాలన్నీ తీరకపోతే బాగుంటుందే. ఆకట్టు ఉన్న ముట్టి ఒక్క ఆడదిక్కునే. నీతోటి తప్పుగా ఆ బాధ ఎవరికి చెప్పుకుంటారే. కంపెనీ పిల్లలతో నింపావే. సాపాదికు సంతానాన్ని వేడెక్కించావే. ఉరికట్టి పడుకోని గుంతారాగా వాళ్ళు తెచ్చేస్తాం తెచ్చేస్తాం తాగే డాబాలు.
నీది మైక్ పని చేయదు. ఏయ్! మైక్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. Excuse me, ఆన్లో లేదు ఈ ఇక్కడ. అమ్మాయి చూడు ఎంత బాగా వాడుతుందో మైకు. ఆవిడ బాగా పనిచేస్తుందండి, మీకు తెలీదు. నీ దగ్గర ఉందా మైకు? లేదు. చాలా. అయిపోయిందండి, సర్వీస్ అయిపోయింది అంటున్నారండి. ఏంటి మైకా? ఆ. మైక్ అయితే మైక్ లో బ్యాటరీలు అయిపోయింది, తుప్పట్టి పోయిందని తమ్ముడు చెప్తున్నాడు, అంతే ఏం లేదు. పిల్ల కొడతా దీనికి బాగా కొట్టావురా. పెళ్ళి అయిందా? చేసుకో, ఇంకా బాగా కొడతావు. ఆ, కాదు ఇవాళ ఏంటి అచ్చగా వాయించే వాళ్ళ మీద పడ్డావు? తమ్ముడు ఆయన వాయించట్లేదన్నా. ఏమండి? వావ్, థ్యాంక్ యూ సో మచ్. రెడీ? రెడీ అండి, ఆ, కానివ్వండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే ఓకే, మీరు అడిగిన సాంగ్స్ వేస్తారు ఖచ్చితంగా. మీరు యోగి అడిగిన యోగినా ఏయ్, యోగి కాదంట, ఓజీ అంట. యోగి యోగి వేసే. ఓజీ ఓజీ. ఏం కావాలి చెప్పండి మీకు? ఓకే, పెళ్ళి అవ్వలేదు, శోభనం ఎప్పుడు అన్నాడట. ఆ సినిమాలో పాట ఎక్కువ వచ్చిందా లేదా? మరి అలాగే ఉందా నువ్వు చెప్పేది? నిజమే. మరి సినిమా రిలీజ్ అవ్వలేదు, నిజమే. ఏమన్నా ఓజీ అంటే? ఏయ్! ఆ, అది- మరి నువ్వునే శాంతి కుమార్ గారు ఏంటి వాళ్ళు టాబ్లెట్ వేసుకోలేదే? ట్యాబ్లెట్లు 2 వేసాం. టాబ్లెట్ వేసుకున్నాడు కానీ అది ఫైల్స్ అని చెప్పాడు కదా. డాడీ కొట్టా కొట్టు, లేక వాళ్ళు కుట్టిలాగా ఉన్నారు. రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్. రాక్ స్టార్ ఆర్కెస్ట్రాకి చక్కగా అవకాశం కల్పించిన పెద్దలు, నీటి సంఘ అధ్యక్షులు కోటిపల్లి రాధాకృష్ణ గారు, అలాగే సర్పంచ్ గారు అయినటువంటి పాలా వెంకటేశ్వరరావు గారు, అలాగే ఎంపీటీసీ గారు అయినటువంటి నిమ్మల దొరబాబు గారు, వీరికి అలాగే గోలి సాయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీకోసం ఓజీ టీజర్, అంతే కదా? ఓజీ టీచర్. ఓకే, ఓకే, కంపల్సరీ మీరేంటంటే అదే తగ్గేదేలే. ఆ కొట్ట రెడీ అవుతుంది. లేదండి బాబు, ఎక్కడ? ఎక్కడ తగ్గడం లేదా? రెడీ? ఆ, సరే, రెడీ అవుతున్నాడు. ఉండి నాన్న కంగారు వేసిన దగ్గర తిప్పేస్తున్నాడు పైన. సరే, అందరూ మీలా రెడీగా ఉంటారు కదండి, ఆయన చేసుకున్నాడు, రెడీ చేసుకుంటాడని. మీలా రెడీగా ఉంటారా? మీరైతే తోపు అన్నా, నువ్వు కింగ్ అన్నా. పనిలోకి వెళ్ళే ముందు రెడీ అవ్వాలి. దగ్గర ఎప్పుడు ఉంటాయి కదండి. కాదు. నా దగ్గర ఉన్నది గుణపం కాదమ్మా, పార. ఇక దీని దగ్గర ఉన్న గుణపం. అగా మనవాడి దగ్గర ఉంది గుణపం. మనవాడి గడ్డం తీసుకోడు, రోజు ప్రోగ్రాంకి వెళ్ళి ఏకం తీసి లాగేస్తా ఉంటాడు ఇలా. ఆయన చేత గడ్డం తీసుకోండి పని ఉండదు. మీకు తెలీదా అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారని బాగా ప్లే చేస్తూ ఉంటారు. ఏంటది? అదండి కీబోర్డ్. కీబోర్డ్. అది వాయించడం కాదమ్మా, అసలు వాయించాలి. అది ఎవరైనా వాయిస్తాడు. అవును. ఆయన గురించి ఇప్పుడు మీరు తక్కువ అంచనా వేసుకుంటారు. హార్మోని అంటే 3 ఏళ్ళు ఎట్టేలాగా అంటాడు. తబలా కొట్టమని తెలుస్తుంది. ఆ దెబ్బ ఎత్తే తెలుస్తుంది. అదిగో 2 ఎట్టుకున్నాడు ఎదరా. నేను కొట్టమని చూద్దాం. ఆడిప్పుడు కొట్టడం, ఎప్పుడు కొట్టే అప్పుడు కొట్టడం. లేదండి, ఆడికి మూడు రావాలి. ఇక ఆడు కొట్టాడు చూడు. అది మూడు అంటే అది. ఆడిప్పుడు రెడీగానే ఉంటాడు. ఆడేది కాలంలో ఈత కొట్టినోడు ఆడుకో లెక్క అది. అలా ఉంటది మరి. ఇక పిల్లకాలంలో ఈదడం కాదు, గోదాట్లో ఏదాలు తెలుస్తుంది నీకు అప్పుడు. అసలు మా పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దేనికైనా ఇదేస్తారు ఆయన. అంత బాగా ఈతాడేంటి? ఆ. ఎన్నిసార్లు ఈదాడు? ఏయ్! కాలంలో ఇది బాగానే ఉంది. ఈతాడని వాళ్ళే చెప్తారు. ఎన్నిసార్లు ఈదాడంటే తప్ప? ఇటండి ఇటు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? బాగా ఈతాడు. ఎన్నిసార్లు ఈదాడన్నా? పిల్లకాలం ఈదడం కాదు, సముద్రం ఈదమని తెలుస్తుంది. అది కాదు కానీ కపలాలు ఎగరెట్టుకోగానే సరికాదు, కొడితే తెలుస్తుంది. దాని బాధ. ఆడు 6 డబ్బులు ఎట్టుకున్నాడు. ఒకటేదో కొట్టాడా కొట్టడం. నువ్వు 1 డబ్బుతో ఇరగొట్టేశావు. అది కొట్టడం అంటే. హలో, అక్కడ రోడ్డు పెట్టుకున్నాడు, ఇంత టాడు వాయిస్తున్నాడు మరి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నీ దగ్గర పుల్ల ఉన్నాయి. అది కాదు. డబ్బు ఆడి దగ్గర ఉందో, పుల్ల నీ దగ్గర ఉంది. ఎక్కడ కుదురుతుంది సౌండ్? సౌండ్ కూడా ఒక పద్ధతి ఉండాలి. అది కాదు. రెడీయా? రెడీ, వేసేయ్. రెడీ? ఏయ్ కొట్టా. వదలొద్దు, తగ్గేదే లేదు. ఏయ్ ఒలే. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే చాలా
సరే నరికిన మనుషుల ఎదు ఫానకలేకడు అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఏం కొట్టించలేదు మీ నాన్నగారు వేరే డ్యూటీలో ఉన్నారేమో. ఆవకాయ పచ్చడి అంటే పెద్ద బద్దలు కొట్టించి చిన్న బద్దలు కొట్టించి గానుగ నూనె వేసి ఆవు పిండి ఎట్టి బాగా ఊరబెట్టి జాడీలో వేసి మూత కడతారు. మీరు అదే పని చేస్తుంటారా? అదే పని చేయము. ఆ పచ్చళ్ళ మీద ఎక్కువ అవగాహన ఉంటది మనకి. అంటే 2-3 రోజులు ఒకసారి తిప్పుతాం. వాళ్ళు పాట పాడతారు. చేస్తారు సార్ ఈవెంట్ అంటే మామూలుగా ఉండదు వ్యాపారం. వస్తున్నాడు పులి రాక్ స్టార్ గ్యాంగ్ లీడర్. మనిషి పుట్టినాక పుట్టిన మత తల్లి కడుపుల నుండి వెళ్ళినట్టు మనిషి తలచుకురా ఏ చట్ట గజాలి నారాజుగా గురమ అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య హరే మన రోజు మనకుంది అన్నయ్య నారాజుగా గురమ అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య హే మన రోజు మనకుంది అన్నయ్య అనుగాని చోట మాట తల వద్దలంటన్న అన్నగారి మాట విడలేదలు వేద బంగారు పరుపు మాట హే మహారాజు కాకురమ్మ అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల అన్నయ్య హే మన రోజు మనకుంది అన్నయ్య కన్నలు మా కన్నలు కాని శోభంతుడుగా పుణ్యనాడే రామదాసు రాముని గురి కట్టెలుగా शाही प्रेम प्रेयसी चिन्नंग आगमकी तेर भाग नगरमुలు నిర్మించనుగా నవాబులు నిర్మించిన నగరములందు నవాబులు నిర్మించిన నగరములందు ఈ కులమతాల గొడవలు మనకెందుకురన్నా నీకెందుకురన్నా రాజుగా కురమ్మ అన్నయ్య అన్నయ్య హే మన రోజు మనకుంది అన్నయ్య సంఘటన మానవతకు మంచిదనగా ముస్లిము మన హిందూ సోదరులు ప్రాణదానమిచ్చిండు మనుషులంతా ఒక్కటనే శాస్త్రమన్నా మనుషులంతా ఒక్కటనే శాస్త్రమన్నా ఈ మనుషుల్లో సైతాలకు పట్టదన్నా ఇది పట్టదురన్నా హే రాజుగా గురమ్మ అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య హే మన రోజు మనకుంది అన్నయ్యో పీర్ల పంటకొచ్చిందా ఊళ్ళల్లో మలబాలు తప్పులగరు వేసుకుంటూ దూలాటలు ఆడతారు సదర పంటకొచ్చిందా పట్టణంలో పనివాళ్ళు ఉన్నపోతులాడేస్తూ దిల్కుశీలు చేస్తూ ఎవటేమి అంటే మనకేమిటన్నా ఎవటేమి అంటే మనకేమిటన్నా జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా ఎప్పుడు నువ్వేరన్నా హే అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దులు అన్నయ్య హే మన రోజు మనకుంది అన్నయ్యో అధికారం
ఇక్కడ వద్దు. ఇక్కడ దొద్దు మాకు. అదే అదే కావాలి. అది బాగా కొడుతుంది మరి. ఇదేమో ఎక్కడెక్కడ కొట్టి ఆగిపోతుంది. బాగా కొట్టిదే కావాలనుకుంటారు మరి. అందులోకి పెట్టమన్నారు అంటది. సరే చిన్న స్కిట్ చేస్తాం, మీరు ఫైర్ తర్వాత చూద్దరు. అగో మనవాడు మీసాలు లాగేస్తున్నాడు, ఆ దగ్గర కూర్చో కాసేపు. తెగలాగేస్తున్నాడు మీసాలు. అండ్ నన్ను చూసి లాగుతున్నాడు, నిన్ను చూసి లాగుతున్నాడు తెలుస్తలేదు. సాయి గారు ఎక్కడ ఉన్నావు సార్? రండి బాబు. రెడీ. ఇప్పుడు పాటలు చూసారు, అన్నీ చూశారు కదా. మిమ్మల్ని సరదాగా నవ్వించడం కోసం స్కిట్. మా ఆవిడ తీసుకొని మా అత్తోరింటికి వెళ్తున్నానండి. మా అత్తగారు ఫోన్ చేసింది, అల్లుడు పోయిన పండగ కూడా రాలేదు, ఈ పండగ రా. పోయిన పండగ నుంచి నీ కోసం నల్లకోడి పెట్టి అలాగ ఉంచేసాను, కొవ్వు ఎక్కిపోయి ఉంది. నువ్వు వచ్చావంటే కోడిని కోసేసి గారెలు ఉండేసి పొంగడాలు ఉండేసి బూర్లు పెట్టేస్తాను అంద. ఏంటి అన్నీ తిన్నాకే పెడతాను, చేతికి ఏం పెట్టవా అత్తాను. అయ్యి బాబా హెచ్ఎంటీ వాచ్ కొన్నాను, 175 రూపాయలు పెట్టాను. సరే మీ అందరికీ తెలుసు కదా నాకు కొంచెం అందం తక్కువ, మా ఆవిడకి అందం ఎక్కువ. బస్ స్టాండ్లోకి వెళ్తే ఇలాంటి కుర్రోళ్ళు కొంచెం అల్లరి చేస్తుంటే ఎలాగుంటుందో మరి. ఆ బస్ స్టాండ్లోంచి అల్లరి కుర్రోళ్ళ దగ్గర నుంచి మా ఆవిడని తీసుకొని మా అత్తోరింటికి వెళ్ళిపోతానండి. పల్లెలుగు బస్సు ఎక్కాలి. హరిత వసే, హరిత వసే. నీ ఏంటంటే అలా అరుస్తారు? మీ అబ్బాయిలు బయటికి రావాలంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే సరిపోద్ది. మా ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఎంత అందంగా రెడీ అవ్వాలో తెలుసు. చాలా అందంగా రెడీ అయ్యావే. అంత అందంగా రెడీ అయినా బాహుబలిలో అనుసుకోలేదు, ఫస్ట్ పార్ట్లో పొలాలు ఎరుకుంటది, దానికిలాగా రెడీ. నీ బాబు ఏమన్నా కారు పంపించాడు అనుకుంటున్నావా? గంటల గంటల తరబడి తయారవడానికి. ఆయన మీకు ఎన్నిసార్లు చెప్పానండి ఈ కిటికీకి కట్టెని కుట్టించమని. పక్కన శాంతి కుమార్ ఊకు చూస్తున్నాడు. సరిగ్గా చూడండి, ఆడే కుట్టించుకుంటాడు. ఇక్కడ ఏం మ్యాటర్ లేదని. పోనీ బాత్రూమ్ డోర్ అయినా పెట్టచ్చండి. ఆ నైటీతోనే అంట్లు తోమేస్తారు, ఆ నైటీతోనే గుర్రోడికి కడిగేస్తారు, ఆ నైటీతో సీదేస్తారు, ఆ నైటీతోనే బెడ్రూమ్లోకి వచ్చేస్తారు. మళ్ళీ దానికి జోబి కొట్టి సెల్ ఫోన్ పెట్టుకోవడానికి. మీరు పిల్లలో దెయ్యాలో తెలియక జనాలు వచ్చేస్తున్నాయి. ఇదిగో సాయిబు గారి దగ్గర ఎన్ని తావీదులు కట్టించాడు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా నా తాలూకా. నీ ఆడవాళ్ళు కూడా మా అభిమానులే. నీకు ఆ సంగతి తెలుసో తెలీదో? అది సర్లే కానీ నిన్న పక్కింటి సుజాతనే ఏమన్నారు? అది గొడవ నీ దాకా వచ్చిందటి. పక్కింటి సుజాతతో గొడవ అంటే ఇప్పుడు టిఫిన్ చేసే టైంకి ఎవరైనా వస్తే ఏమంటా? టిఫిన్ చదువుగా రండి అంటాం. మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే భోజనం చదువుగా రండి అంటాం. ఆ రాత్రి పడుకుంటే టైంకి వచ్చింది, రా పడుకుందాం అన్న తప్పేముందా ఇందులోనే? అది కాబట్టి ఏడ్చుకోవడం పోయింది. నేనైతే కాళ్ళు నిరగకూడదు. సర్లే, బస్ స్టాండ్కి ఎవడ పడతాడు వస్తాడు. ఇలా రా, పక్కన చేతుడుకో. ఈ కారు రాదు, ఈ బస్సు రాదు, బల్లి బస్సు రాదు. ఏమండి గురుగారు? ఎవరండి సొక్క? మీ అక్క. మీ అక్కరా? అది కాదు సార్, ఇంతకీ మన ఆవిడ. మన ఆవిడే, మా ఆవిడే. ఊరు వెళ్తున్నాం, మా అత్తోరింటికి వెళ్తున్నాం. మన ఆవిడ అంటే డౌట్ వచ్చింది సార్, పింఛన్ తీసుకునే వయసులో పింఛన్ ఎందుకులేండి గురుగారు. ఇంతకీ పేరేంటో మేడం గారిది? సోనాలి. బిందె, సత్తు బిందె వెనకాల 2 చోట్ల ఉన్న తీర్థ పెట్టి సుత్తిస్తాను. వద్దులే, మాకున్నాయో తీసుకోలేదు. సరే గాని గురుగారు, మేడం గారిని చూస్తుంటే మంచి కవిత వస్తుందండి. దాన్ని చూస్తే నాకు వాంతులే వస్తాను. ఏవండి రండి చెప్తాను గురుగారు. ఏంట్రా పళ్ళు కొరికేస్తున్నా, సంపేస్తావా? కవిత నాలో ఆవేశం. చెప్పు చెప్పు చెప్పు. నీ కోసం ఈ గొడుగు, అబ్బో నీ అడుగులో నా అడుగు. ఓహో, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. ఇందాక సాయి గారి ఇంట్లో ఏదో తిని కడుగుతూ మానేసిందంట. ఇంతకీ నువ్వేం చేస్తా ఉంటావురా? నేనేం చేయను, అన్ని మా పనులే చేస్తా ఉంటాను. మీ ఇంట్లో గేదెలు ఎవరు కడుగుతారు? పనులే. అంట్లో ఎవరు తోముతారు? పనులే. మీ ఆవిడతో కాపురం? నీ పనులే. వాటర్ చేసేటప్పుడే తెలిసింది నాకు నువ్వేమి చేయని. చెప్పు, ఏంటి పెళ్లి చూపులకి ఏమైనా వెళ్తున్నావా? కాదండి గురుగారు, ఇవాళ శ్రీరామనవమి కదా, ఇక్కడ మా ఊర్లో ఉండి రేపు వెళ్దాం అనుకుంటున్నా పెళ్లి చూపులు. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? కొన్ని సలహాలు ఇస్తాయి, పాటించు. చెప్పు చెప్పు. ఇప్పుడు మీ అత్తగారు బైక్ ఇస్తాననుకో, కార్ అనుకో, కూలర్ ఇస్తాననుకో, ఏసీ అడుగు. అది పిల్లని ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏంటా మాటలేంటే? కట్నాలు తీసుకోవద్దని చెప్పాలి కానీ బైక్ అడుగు, స్కూటర్ అడుగు. నేను తీసుకోలేదు. ఎప్పుడోట్లాగా ఉన్నామని చెప్పేసి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. గురుగారు బంగారాన్ని పిల్లని మీద మీద వెళ్తారండి సార్ మీకు? ఏమండి మేడం గారు జుట్టు చాలా బాగా పెరిగింది, ఏం వాడతారండి? అడుగు. ఇది నీకే కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది లేడీస్. మేడం మేడం ఆ టిప్ ఏదో చెప్పండి మేడం. గుడ్డ కట్టుకొని తిరుగుతున్నాను. ఎక్కడ కట్టా గుడ్డ? ఇదో నెత్తికి. బట్ట కట్టాలంటారు కదా, అందుకే బట్ట కట్టే. అవునవును. చెప్పండి. అంటే నీకే కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది లేడీస్ కి ఇదే డౌట్ ఉంది. ఏం లేదు, పొద్దున్నే లేచి ఇంత షాంపూ తోటి తలస్నానం చేస్తా, మధ్యాహ్నం ఇంత ఆయిల్ తోటి మర్దన చేస్తా, రాత్రికి విగ్గు తీసి మేక తగిలింతది.
అది విగ్గా. అది విగ్గారా లాగితే మొన్న ఇలాగే ఒకసారి పెద్ద ఫ్యాన్ దగ్గర నుంచుంది. ఆహా. ఇగ్గిరే ఇది ఎవడి చేతిలోనో పడ్డది, ఆ ఆవిడది బట్ట పొరకట్ట అది ఇగ్గట్టుకొని పోయింది. అయ్యో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ రెండో విగ్గు కొన్నాను 50,000 ఎట్టి. సార్ మీ గోల మీరు పడండి కానీ ఆ. ఇదిగో నాకు ఒక విషయం, ఒక చిన్న డౌట్ సార్. ఇదిగో నీ అడ్రస్ కొద్దిగా చెప్తే వెళ్ళిపోతాను సార్ మా ఊరికి. అత్తగారి ఇల్లు అనకాపల్లి. మీ అత్తగారు ఏమన్నా అమెరికా ప్రెసిడెంటా? అత్తగారి ఇల్లు అనకాపల్లి అనగానే చెప్పడానికి డోర్ నెంబర్లు అయ్యి ఉండవా? ఏమండి ఆర్కే బీచ్ ఎక్కడ ఉందండి? ఆర్కే బీచ్ అయితే వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉందండి? చార్మనార్ అయితే పాత బస్తీలో ఉంది. మరి అవన్నీ తెలిసినోడు మా అత్తగారు ఇల్లు తెలియదేటి? ఒరే చార్మనార్ దగ్గరికి ఆర్కే బీచ్ దగ్గరికి కొన్ని లక్షల మంది వస్తారు. మీ అత్తగారి దగ్గర కూడా వస్తారా? వస్తారు. ఏమండి? ఎందుకు వస్తారా? ఏం మాట్లాడుతున్నావు? ఏదో మాటలు పెట్టి ట్రాఫిక్ కన్ఫ్యూజ్ ఇంతకీ ఏం కావాలి నీకు? ఏమండి ఆ అడ్రస్ నాకు తెలుసండి. ఇప్పుడు ఇలా వెళ్తే వైజాగ్ వస్తుంది. ఇలాగెళ్తే చెయ్యి నొప్పి వస్తుంది, ఇలాగెళ్ళినా వైజాగ్ వస్తుంది. ఇలాగ వెళ్ళిపోతాడంటే ఏళ్ళు ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోతారా? సరే సరే, ఇప్పుడు నా ఎందుకండి 10 గంటల బస్సు ఎన్ని గంటలకండి? ఏంట్రా 10 గంటల బస్సు ఎన్ని గంటలు? ఏమండి ఇదిగో వీడి మీద ఒట్టు నాకేం తెలియదండి. ఆగేందుకు ఆడు బాగానే ఉన్నాడు. ఎలాగా 10 గంటల బస్సు అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంటి? అంటే ఏమైనా లేట్ ఉంది ఏమైనా అడిగా? డోర్మే 10 గంటల బస్సు అని నువ్వే అంటావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంటి? అసలు నీకు ఏం బస్సు కావాలి చెప్పు. అంటే ఇప్పుడు లాస్ట్ బస్ ఎన్ని గంటలకండి? లాస్ట్ బస్సు వచ్చే 12 గంటలకు రా. దాని ముందు ఏం లేవు అంటే కనుక్కుందామని సార్. దాని ముందేముంటది? అది ఏం లేదు సార్. పొద్దున్న ఫస్ట్ బస్సు వద్దులేండి, మీరు మీ చూపులోనే 100 బూతులు చెప్పు. ఏడు లేదా దాన్ని తీసుకెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను ఇంటికి. అవును సార్, అవన్నీ ఓకే. మీరేంటి సార్ బట్టలు ఒంటి మీద దెబ్బలు ఉన్నాయండి? బాత్రూమ్ ఆవిడ బట్టలు ఉతికిందరా. ఆ బట్టలు ఉతికితే దెబ్బలు తగులుతాయండి? నా ఒంటి మీద ఉండేటప్పుడే ఉతికింది. నీకు అన్ని కావాలా? అయితే తగులుతాయి. అవును సార్, మొన్న సుబ్బారావు తల మీద దెబ్బ ఏంటండి? మార్కెట్కి వెళ్తే ఆ సుబ్బారావు గారు రాడ్ ఇచ్చి కొట్టాడు రా. ఆ రాడ్ పెట్టి కొట్టి మీ చేతిలో ఏం లేదా? ఉంది, అలా ఆవిడ చేయని ఆ చేతిలోనే ఉంది, అందుకనే కొట్టాడు. రాడు కొద్ది కొట్టడం కాదు, దింపేయాలి. ఏంటది రాడ్? ఏంటి నువ్వు వెళ్తావే? లేకపోతే దోమలు కంట్లోకి వెళ్ళిపోతాయి, మొత్తం అంతా లాగేస్తాయి కిందకి. కంట్లోకి మీకు నోట్లోకి నవరంధ్రాల్లోకి వెళ్ళి చూసుకోండి ఫస్ట్. ఎంతలో నువ్వు ఏదో బాగా చూసుకుంటావని నేను చేసుకుంటే నువ్వు వాటితో కలిపి నన్ను మోసం చేస్తున్నావు. నేను మనకు వాడితో వెళ్ళిపోతున్నా బాయ్. ఆడికి వెళ్ళు. ఆడి రాత్రులు ఇక్కడ పడతాడు, పగలు ఏం చేయడాడు. గుర్రారు రండి, చెక్కపజం చేస్తుంది. సరే రండి యాంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిమిక్రీ చాలా చాలా పేద బహుమతులు తీసుకున్న మా మిమిక్రీ ఆర్టిస్ట్ శాంతి కుమార్ గారు తన మిమిక్రీతో మిమ్మల్ని అలరిస్తారు. వావ్. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకించి మా ధన్యవాదాలు. మరి ఎక్కడ మేము ప్రోగ్రాంకి వెళ్ళినా సరే, మేము ప్రశాంతంగా ఏ ప్రోగ్రాం అయినా జరగాలంటే ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడికి వెళ్ళినా సరే మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే కమిటీ పెద్దలకి, అలాగే రాక్ స్టార్ సిద్ధు ఈవెంట్స్. ఆడేంటి, ఆడికి ఏం చూపించేస్తున్నాడు? సరే వాళ్ళు రీల్స్ చూసుకున్నారు. నువ్వు ఆడి కూడా సరే మీరు వెళ్తే నేను కాదు, ఆడేదో చూపించున్నాడు ఎలాగుంది డాన్సర్ అని. ఓకే ఓకే రెడీ పెంచు. రండమ్మా వెనకరా, టైం అవుతుంది. రాజుగారి మైక్ ఆపేస్తారా కొద్దిగా ఒకసారి? టాబ్లెట్ వేసుకోలేదు ఆయన, అది ప్రాబ్లం ఇవ్వాల సాయంత్రం. ఓకే ఓకే, ఇప్పుడు కనిపించారు భయ. ఆ లైట్ కొద్దిగా వేయండి, ఎందుకంటే మామూలుగా ఎండాకాలంలో మన గొంతే కొద్దిగా గట్టిగా మాట్లాడితే బొంగురిపోతుంది. అలాంటిది నాకున్న ఈ గొంతుతో 120 వాయిస్ లిమిటెడ్ చేస్తాను భయ్య. ఇటీవలే డాక్టర్ మీ అందరు కోరుకున్న వాయిస్లు కొన్ని చేయాలని ఈరోజు నాకు మధ్యలో అది కూడా ఒక అవకాశం ఇచ్చారు. 2-3 వాయిస్లు చేసి తర్వాత మళ్ళీ పాటలకు వెళ్ళిపోతాం. మీ అందరూ ఎంకరేజ్ చేస్తేనే నేను ఏమైనా చేయగలను. ఒకసారి చప్పట్లు కొడితే ఒక 2-3 వాయిస్లు మనం మీకోసం ఇమిటేట్ చేస్తాం. సో ముందుగా మనందరి అభిమాన నటులు, దాని నుంచి నేనేం చెప్పక్కర్లా. ఇంకా ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ బాబు గారి వాయిస్ నేను ఇమిటేట్ చేయబోతున్నాను. ఎందుకంటే ట్రైలర్లో ఆయనే మాట్లాడతారు, పాటల్లో మా వాళ్ళు పాటల రూపంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు, కానీ డైరెక్ట్ ఆయన వాయిస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మాట్లాడటానికి, బయట మీటింగ్లో మాట్లాడటానికి చాలా వేరియేషన్ ఉంటుందండి. సో సినిమాలో ఫస్ట్ మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. అత్తారింటికి దారే సినిమా చూసారా? ఫైనల్ రైల్వే స్టేషన్ సీన్ ఉంది కదా, నువ్వు రామ్మా. ఇక ఈ మా అత్త, నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది మన ఏది తాడేపల్లిగూడెం రైల్వే ప్లాట్ఫామ్ అనుకుందాం. సో ఒరిజినల్ డైలాగ్ తెలుసు కాబట్టి నేను నవ్వుకోవటానికి చెప్తున్నాను. దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు, ఏమైనా తప్పులుంటే క్షమిస్తారని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు. అత్తను రాగానే వీళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారు తెలియట్లేదు. అత్త ఇంత గొంతు దించుకుని అరుస్తున్నారు, ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. అత్త ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను, నీకోసం ఆర్గనైజర్ తీసుకొచ్చిన ప్లేట్ పూరి సింగిల్ టీ ఇంకా అలాగే ఉందత్త. వీలైతే వెళ్ళి తిను, లేకపోతే అయిపోయిన తర్వాత రా. ఇలా మధ్యలో వచ్చి దొబ్బదత్త వెళ్ళు. అత్త ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను,
వీళ్ళందరూ అమాయకులు అత్త. ఆ క్యాప్ పెట్టుకున్నాడు ఇంకా, ఎందుకంటే ఆ మొహానికి వేసిందంత మేకప్ అని అడిగి తెలియదు అత్త. అది తుడి చేస్తే నాకంటే నల్లగా ఉంటావు అన్న విషయం వాడికి తెలియదు. ఇందా నుంచి నీకు ఒక అదే ఏర్పడిగా చూస్తున్నాడు. తమ్ముడు పైకి కనిపించేవన్నీ ఒరిజినల్ కాదు, లోపల వేరే రకం, మీరు అర్థం కాదు. నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, నాకు మీ అందరూ కూడా చాలా బాగుండాలి. కంటికి కనిపించే యాంకర్తో బయటికి కనిపించదు. యుద్ధం చేస్తున్నాను తమ్ముళ్ళు, యుద్ధం చేస్తున్నాను. వెళ్ళిపోయింది, నీకు అయిపోయింది. సో ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా సంయమనం పాటిస్తూ చాలా కూల్గా ఈ రోజు మనందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడానికి పవర్ స్టార్ గారు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది చూద్దాం. అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా బతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నాను, నా వెనకాల నా బలం, నా గలం, నా సైన్యం. నేను ఎప్పుడు మీ అందరికీ ఆ భగవంతుడు శ్రీరాముడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆ శ్రీరాముని శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్ల పాపలందరూ కూడా సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ప్రభుత్వం తరపున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్. సో ఇలాగా సౌండ్ వినిపిస్తుంది. ఏంటి భయ్ అది? అది ఇంకోసారి ఎవరు? బాలయ్య గారు కూడా అంతే. సినిమాలోకి బయటికి చాలా వేరియేషన్ ఉంటుంది వాయిస్, ఎందుకంటే నేను ఆయనతో హిందూ అరిస్తే భయపడిపోవడానికి ఓటర్ అనుకున్నావు అదే షూటర్ని కాల్చి పడేస్తా నా కొడక. రాజకీయ నువ్వు తినే ఫుడ్లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా. బ్లడీ ఫూల్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇంత అనర్గళంగా బాలయ్య బాబు గారు చెప్తారు. కానీ ఈ రోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడానికి మన ఊరు వచ్చారు. బయట మాట్లాడితే కొద్దిగా గ్యాప్ తీసుకుంటారు, ఎందుకంటే మంచి తెలుగు పదాలు వేయాలని ఆయన తాపత్రయం. సో ఎలా ఉంటుందో చూద్దాం. చాలా సంతోషం నిజంగా. అడవి కొలను గ్రామంలో సంగాలమ్మ గారు ఆవిడ ఉత్సవాలు, అలాగే శ్రీరామనవమి, నాన్నగారు శ్రీరామనవమి అనగానే లవకుశ పొద్దున టీవీలో కూడా వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఏదేమైనా మరి మా ఈ సందర్భంగా ఎవడరా నువ్వు? మీ అభిమానులు ముందు అది చెప్పు. కాడిగా ఇట్రా ఫోటో గట్టిగా వెళ్ళు. అది ఆడేదో చెప్తున్నాడు, ఆడంతా చూడు. ఆయనకి ఏం చేస్తున్నాడు, ఆడికి ఏం అర్థం కావట్లేదు. రాత్రి పగలు అది వెళ్ళు. వణుకుతుంది అంటారా చెయ్యి, నరుగుతా నా కొడక పో. ఎవడికోగలు తీసుకుంటారు కావాల్సింది. బాలయ్య గారు ఒక్క ఫోటో ఏరా ఎక్కడ ఉంటావు? రూమ్ ఎక్కడ? తాడేపల్లి ప్రోగ్రామ్ అయినా కలుగు వెళ్ళు. అందరూ ఇంటి దగ్గర ఉంటే మామూలు హౌస్, కానీ నేను ఇంటి దగ్గర ఉంటే మ్యాన్షన్ హౌస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడేమో దగ్గరికి లాగారు, నన్ను తిట్టారు. మేమందరం అంతే, మహిళలు అంటే ఆదరిస్తాం, అభిమానిస్తాం. అదంతా అక్కడి నుంచి. సో ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదైతే ఫైనల్ గా ఇంకొక వాయిస్ చేసి నేను ముగిస్తాను. ప్రకాష్ రాజ్ గారు నాకు 3 సార్లు స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకొచ్చిన వాయిస్ అది. సో మొన్నే అమెరికాలో కూడా దాన్ని నేను పెర్ఫామ్ చేశాను. సో ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ద మూవీ సుస్వాగతం, మన పవన్ కళ్యాణ్ గారు చేసిన సుస్వాగతంలో నేను మోనార్క్ నేను చెప్తారు కదా ఒక మంచి డైలాగ్, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు చూద్దాం. వా తాళ్ళ కూతురు ఏం నటిస్తున్నారు? ఇదొక డింపుల్ కపాడియా, నే కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి గడకొచ్చి రూమ్ లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సంత చెప్పినప్పుడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలు. ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది సార్ నడివేశారు, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రబొక్క, నేను అలాంటి ఎస్ఐ ఉంటాడు, దీనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం. వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం, ఆ తర్వాత ముఖం మీద గ్రేట్ వెర్రిపప్ప అని రాసి శుభంగా వేస్తారు. డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. నేను మనార్కుని. సో ఇలాగా ప్రకాష్ రావు గారి వాయిస్. సో ఇంకా మధ్య మధ్యలో ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ భయ్యా ఇది కొద్దిగా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ వద్దు, మామూలుగా పెట్టండి, వాయిస్ అర్థం కాదు వాళ్ళకి. హలో హలో ఆయన సౌండ్ సిస్టమ్
గురుగారు మీ చేతిలోనే మిమిక్రీకి మైక్ ఇంపార్టెంట్, మాయిల పగిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ టైంలో మీరు ఫోన్ మాట్లాడుతూ క్వార్టర్కి అవన్నీ. గ్లాస్ నేను వాల్యూమ్ని తగ్గించమని చెప్పాను, ఎక్కువ తీసేయండి, మామూలుగా పెట్టండి, కొద్దిగా వాయిస్ పెంచండి, మానిటర్స్ పెంచండి, మానిటర్స్ స్టేజ్ మానిటర్స్ కొద్దిగా పెంచండి. అన్ని పెంచమంటే హలో హలో హలో. ఓకే, మన జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ అప్పటికి ఇప్పటికి ఎలా మారింది. ఒకప్పుడు ఆది సినిమా, ఆదిలో చాలా లేత వాయిస్గా ఉండేది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మా దగ్గర లేవా కత్తులు బాంబులు, వాటితో నువ్వేంటా అనిపించేది. నే దగ్గర ఉండే ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడలా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడనా. సో ఇది అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. కానీ జనతా గ్యారేజ్ ఈ రావణ ఇది లవకుశ ఇది వచ్చేటప్పుడు మారిపోయింది ఆయన వాయిస్ కూడా. ఆ రావణుడిని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుడిని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా, ఉందా. సో ఇలాగా. సో ఎనీవే వాటర్ ఇంత మంచి చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, లవ్ యూ డోలింగ్స్, అందరికీ గుడ్ నైట్, థ్యాంక్ యూ, బాయ్. పైకి లేవు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ముందుగానే గట్టిగా కొట్టాలి. ఒకసారి గట్టిగా, కొంచెం జోష్ తగ్గింది. చిట్టి పుష్ప. ఓకే, రెడీ ప్లే ద సాంగ్. రెడ్ లైట్. ఒక నిమిషం ఫస్ట్ నుంచి రెడీ. టేక్ పొజిషన్. ఓకే. నీ ముందు తీరేదాకా నిండి మల్లె చెండు అచ్చింది కాళ్ళు దొరికేరా దేవరాయలా వారసుగా నువ్వు కథం తొక్కి నిలవాలి. కాపన్నా హోయ్ జయం మనదే, జయం మనదే, జయం మనదే, జయం మనదే. శ్రీకృష్ణ దేవరాయలా వారసుగా నువ్వు కథం తొక్కి నిలవాలి. కాపన్నా కథం తొక్కి నిలవాలి. కాపన్నా చూపాలి అదరన్నా హోయ్